బ్రెయిన్ హ్యాకింగ్ ఐడియాస్ అంటే ఏంటో మీకు తెలుసా? మనం ఇప్పటివరకు కంప్యూటర్ హ్యాకింగ్, సెల్ ఫోన్ హ్యాకింగ్ గురించి చూసాం. ఈ బ్రెయిన్ హ్యాకింగ్ ఐడియాస్ అంటే ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రెయిన్ హ్యాకింగ్ అంటే మానసికంగా మన మెదడుని మనం బలపరుచుకొని శారీరకంగా మనం అనారోగ్యాల నుండి దూరంగా ఉండొచ్చు. దాన్నే బ్రెయిన్ హ్యాకింగ్ అంటారు. మరి కొన్ని బెస్ట్ బ్రెయిన్ హ్యాకింగ్ ఐడియాస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. మనకి ఎప్పుడైనా ఇష్టమైన వంట వండుతూ ఉంటే దాన్ని మనం చూడంగానే నోట్లో నీరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ వంట మనం తినకుండానే నోట్లో నుంచి మనకి నీళ్ళు వచ్చేస్తాయి. అసలు ఎందుకు నోట్లో నీళ్ళు అలా వస్తాయో మీరు ఎప్పుడైనా గమనించారా? మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్ ని మనం చూసిన వెంటనే అనుకోకుండానే మన నోట్లో నీరు వచ్చేస్తాయి. దానికి కారణం అన్కాన్షియస్ గా మన బ్రెయిన్ ప్రతిక్రియ చేయడం మొదలు పెడుతుంది. మనం ఇదివరకు ఆ పదార్థం తిని ఉంటాం కాబట్టి ఆ పదార్థం యొక్క టేస్ట్ గుర్తు వచ్చి మన నోట్లో నీరు వచ్చేస్తాయి. అలాగే మనం ఎవరైనా హాస్పిటల్లో పేషెంట్ ని చూస్తే సబ్ కాన్షియస్ గా మళ్ళీ బ్రెయిన్ ప్రతిక్రియ చేయడం మొదలవుతుంది. దానివల్ల రోగ ప్రతీకార శక్తి పెరుగుతుంది. దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పొచ్చు. నెంబర్ 2, నవ్వడం వల్ల ఎక్కువ నేర్చుకోవచ్చు. నవ్వు 4 విధాల చేటు అని పెద్దలు అంటారు, కానీ నవ్వడం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీ యొక్క మూడ్ బాగాలేకపోతే, మీరు టెన్షన్ లో ఉంటే మీరు వీలైనంత వరకు నవ్వడానికి ప్రయత్నించాలి. నవ్వడం వల్ల మీ మెదడులో మీకున్న చింత వల్ల కలిగిన కార్టియస్ రసాయనాలను తొలగించేస్తుంది. దానివల్ల మీ యొక్క శారీరక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలా ఎక్కువ కాలం చింతపడుతూ బాధపడుతూ ఉంటే బ్రెయిన్ లో హిమోకాంపిల్ సెల్స్ ని డ్యామేజ్ చేసేస్తాయి. దానివల్ల మీరు చదువులో పెద్దగా రాణించలేరు, ఎందుకంటే నేర్చుకోవడం చాలా కష్టమైపోతుంది. ఒకవేళ మీరు రోజు కొన్ని నిమిషాల పాటు నవ్వితే బ్రెయిన్ లో ఉండే కార్టిసోల్స్ లెవెల్స్ పెరుగుతాయి మరియు మీ యొక్క మూడ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ప్రతిరోజు నవ్వడం ఒక మంచి విషయం. అలా చెప్పారని ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రం వెళ్లి నవ్వకండి. అలా నవ్వితే జనాలు మీ యొక్క కార్టిసోల్స్ లెవెల్స్ ని పెరిగించేయగలరు. నెంబర్ 3, బీయింగ్ అప్సైడ్ డౌన్ అంటే తలకిందులుగా ఆసనం వేయడం. తలకిందులుగా ఆసనం వేయడం వల్ల అనేక లాభాలు మన యొక్క శరీరానికి ఉంటాయి. అలా చేయడం వల్ల బ్రెయిన్ మీద ఎంతో ప్రభావం చూపుతుంది. తలకిందులుగా ఆసనం వేయడం వల్ల మీ యొక్క బ్రెయిన్ లో బ్లడ్ ఈజీగా ఫ్లో అవుతుంది. దానివల్ల బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీలో గుర్తు పెట్టుకునే శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం అస్తవ్యస్తంగా పడి ఉన్న ఆల్ఫాబెట్స్ లేదా నెంబర్స్ ని స్ట్రైట్ గా చదవడం కంటే తలకిందులుగా చదవడమే ఈజీ అని నిపుణులు చెప్తున్నారు. చూశారు కదా, మీకు తెలియని కొన్ని బెస్ట్ బ్రెయిన్ హ్యాకింగ్ ఐడియాస్ గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.